హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే స్పెషల్. ఈరోజు మా ఇంట్లో ఏంటో తెలుసా? మటన్ అనమాట. బీఫ్ కదండి, ఇది మటనే. మా ఆయన అయితే మటన్ తలకాయకి అయితే వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చేసాడు. మటన్ కర్రీ అయితే గ్రేవీగా చాలా బాగా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది కదూ. ఈ విధంగా ఎలా చేసుకోవాలో మీకైతే చెప్తానండి. ముందైతే నేను ఉదయాన్నే అయితే లేసేసాను అనమాట. ఉదయాన్నే లేసేసి అసలు వాతావరణం చూడండి ఎలా ఉందో. మా ఆయన వచ్చేసి ఈరోజు 5ంటికే పనికి వెళ్ళిపోయాడు. అంటే తలకాయకే సండే వచ్చిందంటే వారం అంతా పని చేసి రెస్ట్ తీసుకోకుండా ఎందుకులే అని చెప్తే కాదు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాడనమాట. ఈలోపు మనం లవంగాలను చేసుకునే పనులు ఏమంటే ఇక సూట్ చేసుకొని నీళ్ళు తెచ్చేసుకొని ఇంటి ముందు పనులన్నీ శుభ్రంగా చేసేసుకోవాలి. అదే పని చేస్తున్నాను. చిటితల్లు అయితే ఇంకా లేవలేదనమాట. అందుకే పనులన్నీ చేసేసుకుంటున్నాను. ముందైతే బట్టలు అయితే మడతేసేసుకోవాలి. మడతేసి పెట్టినవన్నీ నా చిటితల్లు అయితే చిల్లకొల్లా చేసి పెట్టేసింది అనమాట. పని లేని పని పెట్టేసిద్ది కాబట్టి తప్పదు, ఉన్న పని చిన్నగా చేసేసుకోవాలి. నాకు వచ్చేసి ఇంకా 7th మంత్ అయితే నిండి 8th మంత్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాను. ఎప్పుడైనా మీకు చెప్తాను. ఇంకా ఈలోపు బట్టలు మట్టేసుకున్నది కాకుండా ఇంకా అంట్లో అయితే దొంగ వేసుకోవాలి. సండే వచ్చిందంటే ఎంత త్వరగా పనులు చేయాలనుకున్నా అస్సలకి కావాలి. మా బుడ్డిదైతే వచ్చేసి ఇంట్లోనే ఉందండి. ఇంకా నిద్రపోతుంది అనమాట. ఇంకా లేగలేదు. ఒకసారి అమ్మగారికి అయితే తెల్లారదనమాట. ఇంకా ఎందుకంటే పెందలాడే లేగదు. నైట్ వచ్చేసి ఒకసారి 9-10 దాకా ఉండేది, ఒకసారి పెందలాడే పడుకునేది. పిల్లలు ఎంత నిద్రపోతే ఇంకంతే మంచిదని నేను లేపను. ఆ లోపు అయితే పంపు నీళ్ళు అయితే మొత్తాన్ని పట్టేసుకొని అంట్లు దొంగకొని చిన్నగా ఈ విధంగా పనులు చేసుకుంటాను. లేచిందంటే మళ్ళీ అసలు ఇంకేం పని చేసుకొని ఇది ఏడిపిస్తూ ఉండిద్ది అనమాట. అందుకేనండి త్వరగా ఏదన్నా పనులుంటే చేసుకున్నాకే పిల్లల్ని లేపాలి, అప్పుడు దాకా ఉంచాలా. అయితే వాతావరణం చల్లగా ఉంది, అది కాక పచ్చగా భలేగా ఉన్నాయి అనమాట చెట్లు మా ఇంటి చుట్టూ అయితే. ఇంకా ఈలోపు అయితే మా ఆయన సండే వచ్చిందంటే ఇంటికాడ ఉండరు కదండి. దేనికి వెళ్తాడో తెలుసు కదా, మటన్ తలకాయకి అనమాట. ఈ వారం అంతే వెళ్ళిండు. అయితే మటన్ అయితే తీసుకొచ్చాడు అనమాట. 1 kg మటన్ అయితే తీసుకొచ్చాడు. ఆ కేజీ మటన్ని నేనైతే శుభ్రంగా కడిగి ఉడకబెట్టేసాను అనమాట. మా ఆయన వచ్చేసి నిద్రపోతున్నాడండి. వారం అంతా పనికి వెళ్ళి సండే రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ తలకాయకి 3-4 గంటప్పుడే లేచి వెళ్ళిపోయాడు. కళ్ళు మంటలు పుడుతున్నాయి అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ఈలోపు అయితే మా ఆయన కోసం కర్రీ ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను. ఈసారి ఏంటంటే గ్రేవీగా ఇంకా వాటర్ పోయకుండా చేయి బుజ్జి అని చెప్పాడు. సరేలే మటన్ కర్రీ ఈసారి కొంచెం కొత్తగా చేద్దామని చెప్పేసి నేనే ట్రై చేస్తున్నాను. వాటిలోకి కావాల్సిన ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అనమాట. నేను మసాలాలో వచ్చేసి ఏమేమి వేస్తానో చెప్తాను. మసాలాలో అయితే మాత్రం అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కరివేపాకు నుంచి వచ్చే స్మెల్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే కరివేపాకు వేస్తాను. ఎట్లా మా అమ్మ నేర్పించింది నాకైతే. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారుతున్నాయి అనగా టమాటా వేసుకున్నాను. నేను టమాటా కూడా కొంచెం పొడుగ్గానే కట్ చేశాను. ఈసారి టమాటా కూడా కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇంకా సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి ఈ మటన్ అనమాట. ఇంకా మేమైతే ప్రార్థనకి అయితే వెళ్ళిపోవాలి, నేను చిటితల్లు అయితే. మా ఆయన కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. మా ఆయన రాలేదు కదండి. మార్నింగ్ నేనైతే టమాటా కూరను అన్నం అయితే వండేసాను. నాకు నా చిటితల్లికి అయితే మేమైతే తిన్నామన్నమాట. మా ఆయన వచ్చిన తర్వాత మటన్ ఇచ్చాడు కదా, అందుకని మటన్ కర్రీ అయితే త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చూసారు కదండి. ఇంకా మసాలా కూడా వేసుకొని బాగా కలిదిప్పేసుకొని మగ్గించేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మాకైతే ఇదే అనమాట ఉంది. మా ఆయన అయితే ప్రతిసారి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేవాడు. ఈసారి అయితే ఏం తీసుకురాలేదనమాట. ఒక్కడే వెళ్ళాడు కాబట్టి ఇంక ఎంత లగేజ్ ఎక్కువైంది, అక్కడ ఆగలేదు. సాయంత్రం తీసుకొస్తలే అన్నాడు. ఇంకా అందుకే అనమాట మనం పుదీనా కొత్తిమీర తక్కువైపోయినాయి కర్రీలో. ఇంకా దీన్ని ఏం చేస్తాం, మసాలా వేసుకొని కాసేపు అయితే మగ్గనిచ్చేసుకోవాలండి పచ్చివాసన పోయిన దాకా. ఆ తర్వాత పసుపును సాల్ట్ అయితే వేసుకొని కలిదిప్పేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. ఇంకా మటన్ అయితే నేను ఉడకబెట్టేసాను కదా, ఇంకా అది గ్రేవీలో ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఈలోపు అయితే కారం కూడా అయితే తగినంత కారం అయితే వేసేసుకోవాలి.
కారం కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే మగ్గనిచ్చేసుకోవాలన్నమాట. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత నేనైతే హాఫ్ మటన్ అయితే తీసేసుకున్నాను. మిగతా హాఫ్తో ఏం చేస్తాననేది మీకు చెప్తాను. ఇంకా ఇప్పుడైతే ఈ మటన్ అంతా అయితే బాగా కలిదిప్పేసేసుకోవాలి. మనమైతే ఆయిల్ అయితే ఎక్కువ వేసి నా చిట్టి తల్లి చూడండి తెక్కల దాన్నే మమ్మీ, నువ్వు తెలివి కలదానివేగా. వీడియో తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా నాయిస్ చేసిద్ది అనమాట. తెక్కల దాన్ని అంట నేను. ఈ విధంగా ముక్కలన్నీ కలిదిప్పేసుకున్న తర్వాత మసాలాలో కొన్ని అయితే వాటర్ పట్టేసుకుందాం. అడుగు కొంచెమే కదా ఉంది. ఈ మసాలాలో వాటర్ పట్టుకొని ఈ మసాలా పోసేసుకొని మరగనిచ్చేసుకుంటే సరిపోయిద్ది. కర్రీలో ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుండిద్ది అంటారా? ఈసారి ఏందో చాలా అయిపోయింది అనమాట. కొంచెం కాదు మరింతే పడింది. ఏమంటాడో ఏమో మా ఆయన చూడాలి. ఈ మటన్ మీద మూత పెట్టేసుకుందాం. మటన్ అయితే ఏ విధంగా ఉందో చూసేద్దాం. అసలు మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారు కదా కర్రీ, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియా జీరా పౌడర్ అయితే వేసేసుకొని కలిదిప్పేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అబ్బబ్బబ్బబ్బా భలేగా ఉండిద్దండి. వేడివేడిగా చపాతీలోకి కానీ దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ భలేగా ఉండిద్ది అనమాట. మా ఆయన కోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేశాను. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ అయితే, స్ట్రక్చర్ అయినా కానీ ఏదైనా కానీ. మా అమ్మ వచ్చేసి ఇంకా బాగా చేసిద్ది. చూద్దాం. లే లే ఏంది తిక్కలానా? నీ అమ్మ నాన్న తిక్కలోళ్ళు. ఏ కాలు మీద కాలుది తీ తిక్కలానా. ఏందమ్మి బడాయి? లే ఆమె తిందులే. నాన్న వస్తున్నాడులే. నానా సరే బొబ్బో అంతా లేచావంటే నిన్నేదంతా ఏందే తిక్కలదానా. నేను పా వీక్ష ఎట్టా హాయ్ అను. హాయ్ చెప్పుమా. హాయ్ హాయ్. ఏం చేస్తున్నా? వీక్షి మాయ్ హాయ్. ఏ దొంగ ఏం చేస్తున్నా? మాయ్ దాచి పెట్టుకోపో, దాన్ని తీసుకో. ఈ సండే అయితే ఈ విధంగా గడిచిపోయింది అనమాట. కర్రీ అయితే చేశానండి, చూసేసారు కదా. ఇంకా త్వరగా అయితే చిట్టి తల్లిని అయితే లేపాలి. వాళ్ళ నాన్నకాడ పడుకుందనమాట. వాళ్ళ నాన్న వచ్చిందని చెప్పి చూసేసి ఈరోజు పెందలాడే వచ్చేసాడు. ఇంకా నేనైతే ఈ వంట అంతా ముగిచ్చేసేసుకున్నాను కదా. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకెళ్ళేటప్పుడైతే మీకైతే చూపిస్తాను. ఇంకా ఇంకేం పని ఉందండి, ఏం లేదనమాట. మా స్పాక్కి గాడికి అయితే అన్నం పెట్టేసాము, అలానే మా మేక అయితే ఆకన్ని కట్టేసాము. పని అంతా అయిపోయింది. ఇంకా మీరు ఈ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం చూపిద్దాం అనుకున్నా కాకపోతే కుదరలేదనమాట. ఇంకా నే స్టైల్లో కర్రీ అయితే చాలా బాగా చేసాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి కర్రీ వచ్చేసి. అలానే ఈరోజు అయితే మా అమ్మ వస్తుందన్నమాట. మీకైతే ఇంకో మంచి వీడియో, కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.
ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్. మరో వీడియోతో కలుసుకుందాం, ఓకేనా.